హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపీఠాపురమ్మ. ఇది ఇవాళ మార్నింగ్ వ్లాగ్ అండి. సో ఈ మధ్య అయితే ఎప్పటికప్పుడు తీసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఏవి నాకు వీడియోస్ అయితే స్టాక్ లేవు కాబట్టి ఎప్పటికప్పుడే తీస్తున్నాను అనమాట. ఈరోజు మార్నింగ్ కదా 9:30కి 9కే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. తర్వాత మా వాడికి ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఒకటి చూసుకోవాలి. వీడేది పర్ఫెక్ట్గా టైంకి చేయడానికి బద్ధకం అనమాట. వీడిని పుష్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా ట్యాబ్కి ఛార్జింగ్ పెట్టేసి నైట్ మార్నింగ్ కల్లా ఉంచితే మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే కొబ్బరి నూనె కోసం నేను కొన్ని కొబ్బరికాయలు కొట్టినవి ముక్కలు అయితే ఉండిపోయాయి. అవి ఎప్పటి నుంచో తీసుకెళ్ళమని చెప్తున్నాను, తీసుకెళ్ళట్లేదు. మళ్ళీ వర్షాలు పడ్డాయి అనుకోండి బూజు పట్టి పోతాయి అనేసి ఒక 2-3 పెచ్చులు ఉంటే వాటిని కూడా చెదకొట్టి ఇంకా అందులో వేసేస్తే ఆయిల్ వస్తుంది కదా అనేసి ఇంకా ఇది వరకు చాలా వరకు తగ్గిపోయిందిలేండి. ఇప్పుడు నేను ఇలా వెళ్ళడం రావడంలో ఆయిల్ కొంచెం తక్కువే పడుతుంది. ఎందుకంటే ఈవినింగ్ టైంలో నాకు ఇంకా కుదరట్లేదు, లేదంటే 2 పూట్ల పెట్టుకునేదాన్ని. సో అదొక పాజిటివ్ వైబ్రేషన్ ఉండేది. సో కానీ ఇప్పుడు కుదరట్లేదు కొద్ది రోజులు, ఇంకా అలాగా ఉంది. ఇంకా నాకు ఆయిల్ ఉన్నదనుకోండి, కొబ్బరి నూనె పూజకే వాడతాను ఎక్కువ. నేను ఒక్కదాన్నే హెయిర్కి అప్లై చేసుకునేది. ఇంకా కర్రీ ఇంకా మిల్ మేకర్ గోంగూర వండుకుంటున్నాను. నిన్న మార్నింగ్ సండే ఆ బోటి గోంగూర వండాను కదా, అందులో కొంచెం గోంగూర ఉండిపోతే ఈరోజు మిల్ మేకర్ గోంగూర వండుతున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. గోంగూర మొత్తాన్ని ఆయిల్లో ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకున్నాను. అలాగే మిల్ మేకర్ను కూడా ఇలా హాట్ వాటర్లో వేసుకుని కాసేపు అయితే ఉంచేసుకుని గట్టిగా వాటర్ మొత్తం పోయేలా గిన్నెలో పిండేసుకోవాలి. నాకు కౌంటర్ టాప్ చిన్నది కదా, గజిబిజి గందరగోళంగా ఉంటుంది అనమాట. ఇక్కడదక్కడ అక్కడదిక్కడ మారుస్తూ ఉంటాను. వంట అయ్యేంత వరకు కూడా గజిబిజిగా ఉంటుంది. ఒక పక్కేమో ఆకలేస్తుంది. చట్నీ వచ్చేసి సింపుల్గా చేసేసాను. 2 దోశలు వేసుకు తింటే కొంచెం హాయిగా ఉంటుంది అనమాట. అంటే నాకు ఆకలి అంటూ చాలా తక్కువ, కానీ కనీసం మనకి కాళ్ళు చేతులు పని చేయడానికన్నా ఓపిక ఉండాలంటే ఫుడ్ కొంచెం తినాలి. దట్టు నేను చేసే వర్క్ ఏంటంటే ప్రెజర్తో కూడుకున్న పని కాబట్టి స్టార్టింగ్ నేను టిఫిన్ తినకుండా వెళ్ళేదాన్ని. డైరెక్ట్ లంచ్ కూడా 2కి 2:30కి ఆకలి వేసేది కాదు. స్టార్టింగ్ నాకు అదొక బెంగలాగా అనిపించేది అనమాట. సో అదొకలా ఉండేది. వాళ్ళు అనేవారు అనమాట, ఏంటి ఫుడ్ తినట్లేదు, నువ్వు ఫుడ్ తింటేనే కదా ఏ వర్క్ చేయడానికి అసలు ఓపిక ఉండేది, నేను అసలు లంచ్ బాక్సే తీసుకెళ్లేదాన్ని కాదు. 11కే కొంచెం అన్నం తినేసి అది కూడా తినాలని అనిపించేది కాదు, వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఆ తర్వాత వాళ్ళు చెప్పి తిట్టేసరికి అప్పుడు ఒక దోశ అయినా తిని తర్వాత కొంచెం రైస్ తీసుకెళ్ళడం అలా అలవాటైంది. ఇక్కడ కొన్ని 2-3 కొబ్బరి పెచ్చులు అయితే ఉండిపోయాయి. అవి కూడా వేసేద్దాం, ఎందుకు బూజు పట్టేస్తాను మా వాడికి చెప్పితే అసలు దాన్ని ఒక డబల్ పని చేసి పెడతారనమాట. నాకు ఏది కూడా చాలా అరిపిస్తూ ఉంటారు. అది మళ్ళీ నేనే చేసుకోవాలన్నమాట. అది ఎలాగో ఏంటో చూపిస్తే కొంచెం చేసేళ్ళండి. ఎవరో ఒకరు హెల్ప్ చేయకపోతే నాకైతే పని అసలు అవ్వదు. ఇంక నేనైతే మా పెద్దోడిని తినేస్తూ ఉంటానన్నమాట. ఇది అందివ్వు, అది ఇవ్వందివ్వు, అది చెయ్యి, ఇది చెయ్యి, బాటిల్స్ నింపు అనేసి. సో అందుకని నేను ఒక్కదాన్నే చెయ్యాలి అంటే ఈ పని అయితే అవ్వదు నాకు. ఇంకా స్కూల్ తీసారంటే బాక్స్ పెట్టేస్తాను కాబట్టి ఇంక ఎర్లీగా అయిపోతుంది అనమాట. స్కూల్ తీసేంత వరకు కూడా టైం అటు ఇటుగా గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది అంతే. తర్వాత ఇంక నేనే అవి ముక్కలు చేసుకుని నేనే వేసుకుంటున్నాను, ఒక పక్క వంట చేసుకుంటూ కూడా. సో ఒక్కొక్క రోజు అయితే ఇలా ఎక్స్ట్రా పనులు పడితే నేను వద్దు ఈవినింగ్ టైంలో ఇద్దామంటే, కానీ మా వాడు ఇప్పుడే తీసుకెళ్తాను అనేసి, ఇంకా వాడికి మూడు ఉన్నప్పుడే తీసుకెళ్తాడు కదా అనేసి నేను కూడా ఇచ్చేస్తున్నాను. ఒక పని అయిపోతుంది కదా, పక్కన ఉన్నాయి కదా ఆయిల్ రెడీ చేసేసుకుంటే అయిపోతుంది కదా అన్నట్టు ఇలా ఉంటుంది. అయితే నాకు మార్నింగ్ టైంలో లేసిపోతుంది అనమాట. సర్లే ఈ మధ్య అయితే ఇంకా చాలా సో ముక్కల కింద కోసేసి ఇంకా కవర్లో వేసి ఇచ్చేసాను అనుకోండి, కొబ్బరి నూనె అయితే వస్తుంది. చాలా రోజుల వరకు నాకు ఇబ్బంది ఉండదు. నేనైతే దోశలు వేసుకుంటున్నాను, అది మాడిపోతుందో బాగా వస్తుందో కూడా తెలియదు. నేను వేసుకునేటప్పుడే అది మాడిపోతుంది అనమాట. ఏదో ఒక పని తగులుతూ ఉంటుంది నాకు. అలాగే ఒక పక్క కర్రీ చేసుకుంటూ ఉన్నాను, అదే మిల్ మేకర్ గోంగూర కర్రీ. అది పెద్ద ప్రాసెస్ ఏమీ చూపించట్లేదు, ఎందుకంటే నాకు టైం అవుతుందన్నమాట. అందుకోసం బస్సు టైమింగ్స్ ఉంటాయి, పర్టికులర్ టైమింగ్స్ ఏం కాదు, కానీ ఒక బస్కి ఒక హాఫ్ అన్ అవర్ అన్న గ్యాప్ ఉంటుంది చూడండి. నేను ఈ 10 days నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఉంటే 11కి మళ్ళీ 11:30కి
10:30కి ఇలా ఉంటుందన్నమాట. అందుకోసం నేను టైం చూసుకొని ఆ టైంకి అక్కడ ఉండాలి. కాకపోతే ఈరోజు బస్సులో వెళ్ళాల్సిందని కార్లో వెళ్ళాను. సో సార్ కార్ రిపేర్కి వచ్చిందనమాట వేరే వాళ్ళది. సో ఆ రిపేర్కి వెళ్తూ ఉంటే ఇంకా కార్ ఎక్కిచ్చేసారు మా వారెత్తిని తీసుకెళ్ళిపోయి కాకినాడలో దింపేశారనమాట. హ్యాపీగా ఈరోజు అక్కడ ఇక్కడ దిగవలసిన పని లేదు, ప్రశాంతంగా దిగేసాను టైంకి. సో హ్యాపీ అనమాట, తొందరగానే వెళ్ళిపోయాను ఈరోజు అయితేను. సో కార్లో జర్నీ ప్రశాంతంగా అయిపోయింది, ఎక్కి దిగే పని లేదు. కాకపోతే ఈరోజు ఎక్కినా ఎక్కకపోయినా పాస్ తీసుకున్నాను కాబట్టి వేస్ట్ అవుతుంది. ఇంకా వచ్చేసాను. వచ్చేసిన తర్వాత వెంటనే ఈరోజు అయితే ఒక 15 మినిట్స్ కూర్చున్నాను అంతే. కానీ ఇంకా శారీస్ అయితే ఉన్న 2 తెచ్చుకున్నాను. సాటర్డే తెచ్చుకున్న రోజు అయితే అస్సలు ఖాళీ లేదు, ఆ రోజు అసలు ప్రీ ప్లీటింగ్ చెయ్యలేదు. సో ఈరోజు 2 ఉంటే అవి 2 కూడా ప్రశాంతంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. మార్నింగ్ టైంలోనే మనకి ఫ్రీ టైం ఉంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత 2 నుంచి అయితే అసలు ఖాళీ ఉండదు. అప్పుడే ఐబ్రోస్ అని సర్వీస్కి వస్తారనమాట, అసలు ఖాళీ ఉండదు. నేను అందుకే ముందు మార్నింగ్ టైంలోనే చేసేసుకుంటాను ఏదైనా ఇలాంటివి ఉంటేనే. 1 అవర్ పైనే పట్టిందనమాట, 11:30 to 1:30. ఇంక మేము లంచ్ చేసేసి నేనైతే ఇంటికి వచ్చేసేసరికి అసలు ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి అస్సలు ఖాళీ లేదండి. సాటర్డే ఖాళీ లేదు, ఫ్రైడే ఖాళీ లేదు, నిన్న నేను వెళ్ళలేదు. కానీ సండే కూడా అసలు ఖాళీ లేదంట పాపం. నేనైతే ఇంకా నేను 5:40 వరకు ఉండి ఈరోజు నాకు 6 కల్లా బస్సు ఉంటుంది అనేసి నేను వచ్చేసాను. అప్పటికే నాకు హెడేక్ వస్తుంది. ఈరోజు టీ పెట్టడానికి కూడా అసలు ఖాళీ లేదు పాపం వాళ్ళకి. నాకంటే కొంచెం అటు ఇటు తిరుగుతాను, ఎందుకంటే నేనంత సీనియర్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు కొంచెం బాగా వర్క్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. నాకు చాలా ఇంకా కొంచెం అలవాటు అవ్వలేదు కాబట్టి అంత ఎక్కువ నాకు ఇంకా చెప్పట్లేదు. కాకపోతే నాకు హెడేక్ వచ్చేసింది, ఎప్పుడు అక్కడే తాగేస్తాను. ఇంక ఈరోజు బస్సులో ఉన్నప్పటి నుంచి బుర్ర తల పోటు వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇంటికి వచ్చిన నుంచి వెళ్తూ అరుస్తున్నాను. టేబుల్ మీద అంతా కంచాలు బాటిల్స్ అన్నీ టేబుల్ మీద ఉన్నాయి. ఇంకా వాళ్ళని వాటర్ బాటిల్స్లో వాటర్ నింపమని, నేను వచ్చేసరికి ఏదైనా పని చెప్తానేమో అనేసి మా చిన్నోడైతే ఎస్కేప్ అయిపోతాడు, పెద్దోడు బుక్ అయిపోతాడు అనమాట. సో అంతే, పాపం వాడే బాటిల్స్ అవన్నీ పెట్టి మా లూసీ రూబీకి ఫుడ్ పెడితే ఈలోపు నేను కొన్ని గిన్నెలు కడిగి కొన్ని అయితే ఉంచేసాను. మార్నింగ్ వెళ్ళేటప్పుడే చపాతీ పిండి కలిపేసుకొని వెళ్ళాను. వచ్చిన తర్వాత చపాతీ చేసుకుని ఏదైనా ఊరగాయతో తినేద్దాము అన్నట్టుగాని ఇంకా తర్వాత టీ పెట్టుకున్నాను. ఫస్ట్ స్ట్రాంగ్గా ఒక టీ తాగితేనే కానీ బ్రెయిన్ కొంచెం రిఫ్రెష్ అవ్వదు. అలానే గిన్నెలన్నీ వాష్ చేసేసుకొని చపాతీ చేసేసిన తర్వాత ఫ్రెష్ అవుతాను, లేదంటే మళ్ళీ ఇదంతా స్వెట్ పట్టేస్తుంది. సో రేపటిదైతే కొంచెం తీయాలి వీడియో అని అనుకుంటున్నాను, బాగుంటుంది అనుకుంటున్నాను. చెప్పను, ఎందుకంటే అది మళ్ళీ వీడియో అవుతుందో లేదో చెప్పలేము కాబట్టి చెప్పట్లేదు. కానీ చూస్తాను ఎంతవరకు చేస్తానో ఏంటో తెలీదు. నాకైతే వాళ్ళు సపోర్ట్ ఇస్తారు, కాకపోతే జనాలు చూడాలి, దాన్ని సపోర్ట్ చేయాలన్నమాట. ఎంత పెద్ద వీడియో ఏం కాదు, నేను ఫస్ట్ టైము అది అలాంటి వీడియో తీయడం అనమాట. సో ఇంకా నేను ఇంకా అన్నీ ఎక్కడవక్కడ సర్దుకొని మా లూసీ రూబీకి ఫుడ్ కలిపేసి వండి పెట్టేమన్నాను. లోపం వాడు వాటర్ బాటిల్స్ అన్నీ ఫిల్ చేస్తున్నాడు. ఇంటి దగ్గర ఉంటే నేను ఫిల్ చేసుకుంటాను, టైం లేక వాటర్ బాటిల్ పెట్టలేదన్నమాట. ఫ్రిడ్జ్లో లేకపోయినా పెట్టలేదనుకోండి వాటర్ తాగడానికి ప్రాబ్లం అవుతుంది కదా. ఇంకా వాటికి ఫుడ్ కలిపేసినప్పటికే నాకు ఫుల్గా తలనొప్పి వస్తుంది. ఫస్ట్ హెడ్ బాత్ చేశాను కదా, జడ వేసేసుకున్నాను రాగానే. అక్కడ వేసుకుందామనేసి నేను హెయిర్ బ్యాండ్ కూడా తీసుకెళ్ళాను. కాకపోతే అక్కడ టైం లేదన్నమాట, అసలు ఖాళీ లేదు. ఇవాళ అస్సలు ఖాళీ లేదు, పాపం వాళ్ళకి కూడా రెస్ట్ లేదు. సో ఇంక నేనైతే 5:40 వరకు వాళ్ళకి హెల్ప్ చేసి వచ్చేసాను అనమాట. సో నేనైతే ఎవరైనా ఏది చేసినా వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళు చూస్తూ వాళ్ళకి చేస్తా. చిన్నవి అయితే ఇప్పుడు కొంచెం అలవాటు చేసుకొని చేస్తున్నాను. ఇంకా మరీ పెద్దవైతే ఇప్పుడే వర్క్లో ఇంకా అలవాటు అవ్వలేదు. సో దేవుడి దయ వల్ల అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ఏం జరుగుతుందో అంతా దేవుని చేతిలో ఉంది. సో నేనైతే టీ పెట్టుకొని ఒక టీ తాగేస్తాను. సో ఇంకా గిన్నెలన్నీ కడిగేటప్పటికే నాకు సగం నీరసం వస్తుంది అనమాట. అప్పటికి 5:30 ఆ టైం అయ్యేటప్పటికే నాకు అక్కడి నుంచే అమ్మో ఇంటికి వెళ్ళాక చాలా పని ఉంటుంది అని అనుకుంటూనే ఉంటాను.
సో తప్పదు, ఇంకా వచ్చిన తర్వాత మా లూసీ రూబీకి చూడాలి, మా పిల్లలకి డిన్నర్కి ఏం చేయాలో ఆలోచించుకోవాలి. ఇంక ఇవే తలనొప్పులు. ఇంక టీ అయితే స్ట్రైన్ చేసేసుకొని బయట కూర్చొని ప్రశాంతంగా తాగుదామనేసి బయటకు అయితే హాల్లో కూర్చొని తాగుతాను. మా వాడు మార్నింగ్ కొబ్బరికాయ ముక్కలు తీసుకెళ్ళాడు కదా, దాన్ని అయితే మిల్లు పట్టించేసి తెచ్చేసాడు, బాగానే వచ్చింది. సో ఇంకా నేను ప్రశాంతంగా టీ తాగేసి చపాతీలు చేసేసి వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇంకా తర్వాత అయితే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు, ఎందుకంటే టైం అయిపోతుంది కదా, అందుకే ఫాస్ట్గా వీడియో మాట్లాడేసి పెట్టేద్దామన్న హడావుల్లో ఉన్నాను అంతే. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మంచిగా వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్స్ వచ్చి నాకు ఒక సపోర్ట్ చేస్తారు.